నీ శోభన్ బాబు వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. మొత్తానికి టైంకి వచ్చినాం గండికోట దగ్గర. చూడడానికి చాలా ఎగ్జైటింగ్ ఉంది. మొత్తం ఇక్కడ నుంచి ఇడికి వెళ్తాం. ఆ నుంచి మనం నడుచుకుంటూ రావాలి. అది పెద్ద టాస్క్. అది 600 per person అంట. ఇట్లకి అట్లా తీసుకుపోతాడు. మళ్ళీ ఆడ పైకి ఎక్కించి అటు నుంచి తీసుకొస్తాడు. బాగానే ఉంది కానీ నడుచుడు బాగాలేదు నాకు. ఏం నడుస్తాను ఆడ పైకి ఎక్కేస్తాం మళ్ళీ ఇట్లా వస్తాం. చూద్దాం. ఇది ఎంత స్కై డైవింగ్ చేసినా చిన్న చిన్న ఇప్పుడు ఒక ఆయన వెళ్తున్నాడు. నెక్స్ట్ మనమే కానీ మన వెయిట్ ఆపుతలేదు చూడాలి. మొత్తానికి ఇడకెళ్ళి జర్రు మనం అంటే ఆడికి పడిపోవాలి. ఓకే మామ చూద్దాం. ఇక వీడియో ట్రై చేస్తే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈసారి డ్రోన్ షాట్స్ కూడా. డ్రోన్ అది డ్రోన్ షాట్స్ కూడా. ఓకే వెళ్తున్నాడా ఎన్ని సెకండ్స్ కౌంట్ కూడా చేసినాం. 160 kgs వరకు హోల్డ్ చేస్తుంది అంట అది. ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో వెరీ స్మూత్ కూర్చోమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు. నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో నా చేయి పట్టుకో అంతే. వేసుకో వేసుకో. అస్సలు భయం లేదు. వాడు చూడు ఇది కదిలేలోపే చచ్చిపెట్టేట్టున్నాడు. అయ్యో అలాగే సార్. నా పేరు తేజ. మీతో ప్రపంచ యాత్ర చూపిస్తాను. ప్రపంచంలో ప్రాణాలు ఎలా నిలుపుకోవాలో చూపిస్తాను. రండి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చేయండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. నేను వచ్చింది ఎక్కడికంటే గండికోట. గండికోట అని హైదరాబాద్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది దూరంలో ఉంది అని అనుకోకుండా ఫస్ట్ వచ్చినాం. ఏం జిప్లైన్ అని ఊగిన. పైకి వచ్చిన తర్వాత అమ్మ బాబోయ్ బాబాయ్ అని అరుస్తారుగా అట్లనే అరుచుకుంటూ పోయినా. ఆడికి ఎలా ముడుచుకుంటూ పోయినా. ఆడికి పోయినా కొంచెం ఇప్పుడు హైట్ గాలి అన్ని కింద చూస్తే మాత్రం వణుకుడు తప్ప ఏం లేదు. మామూలు వణుకుడు కాదు. తర్వాత వచ్చేది ఏంటంటే ఇక అది వేరే లెవెల్. అది ఫోటోలు చూస్తే గమనిస్తే అర్థమవుతుంది అందరికి. కానీ ఇప్పుడు కొనుక్కున్నాయి మొత్తం షేక్స్పియర్ అయిపోయింది వాడు. అక్కడ పైన నించున్నాము అటు అవతల సైడ్. అక్కడ గాలి వస్తలే ఇటు ఇటు వణికిపోతుంది మొత్తం. ఇట్టినా ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు.
ఇప్పుడు మేము గండికోట వెళ్తున్నాం. ఇప్పుడే లోపలికి స్టార్ట్ అయ్యాము. చూడండి. మరిన్ని ప్రత్యక్ష ప్రసారాల కోసం వింటూనే ఉండండి. అందరూ మానవ చూసారా, కోట ద్వారం దగ్గరకు వచ్చాము. మెల్ల లోపలికి చూసుకుంటూ వెళ్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అబ్బా, ఆ గేట్ చూడండి. మా ఇంట్లో గేట్ కూడా ఇట్లా పెట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది చూస్తుంటే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అది అమ్మ హైలైట్ ఉంది. ఇక్కడ డ్రోన్ వి కెన్ ఫ్లై అన్నమాట. మస్తు ఉంటుంది. విండి లేదు కాబట్టి ఈజీ. అది అమ్మ గోల్కొండ కోటలా ఉంది. క్రేజీగా ఉందిరా నాయన ఇది. అమ్మ లోపల కారు ఇంత లోపలికోవచ్చు. అది అప్పట్లో రాజులు పోయేటోళ్ళు లోపలికి. మరి దిల్ మేక్ ష్యూర్. రే అమ్మాయి టెంపుల్ లా ఉంది రే. యా టెంపుల్ నేను పైకి వెళ్ళి చూసాను. ఇంకా లేవంట లోపల. ఓకే, ఊరికి పోతాం లోపలికి. అది ఊరు ఎంట్రన్స్ యాక్చువల్లీ. అమ్మ జైలు అంట అప్పట్లో. అది కారాగారం. చూడండి, జైలు. అవి తీసేస్తే లేకపోతే విండో కది తీసేసి నువ్వు మళ్ళీ పెట్టినావు అప్పుడే. నేను బయట వెనకాల పెడితే మాకు ఇందాక వేడి అయిందే. నువ్వు పెట్టినావా?
థ్యాంక్ యూ వెరీ మచ్.